పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు ఎస్ రమాదేవి. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు కుసుమ రకాల ఎంపిక మీద చర్చించుకుందాం. కుసుమ పూరేకుల యొక్క ప్రయోజనాల దృష్ట్యా కుసుమ పూరేకులను సేకరించడానికి కొన్ని ముళ్ళు లేని రకాలను కూడా ఈ పరిశోధన స్థానాలు రూపొందించడం, విడుదల చేయడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా ముళ్ళు లేని సంకరం హైబ్రిడ్ రకమైనటువంటి నారీ NH1 అనే రకము ఫల్టన్ కుసుమ పరిశోధనా స్థానం నుంచి 2002వ సంవత్సరంలో విడుదలైంది. ఇది ముళ్ళు లేని సంకరం, ఆల్టర్నేరియా ఆకుమచ్చ మరియు తెల్లదోమకు ఇది తట్టుకుంటుంది. అలాగే 15 క్వింటాల దిగుబడి 1 హెక్టార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ముళ్ళు లేని రకాలలో ఫల్టర్ వ్యవసాయ రీసెర్చ్ స్టేషన్ నుంచి 2000 సంవత్సరంలో నారీ 6 అనేటటువంటి ముళ్ళు లేని రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఇది ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులను తట్టుకుంటూ 10 క్వింటాలు 1 హెక్టార్కు చొప్పున దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. PBNS 40 పర్భాని కడ్డీ 40 అని కూడా పిలువబడే ఈ రకము పర్భాని పరిశోధనా స్థానం నుంచి 2006వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. ఈ రకము హెక్టార్కు 15 క్వింటాల దిగుబడి ఇవ్వడమే కాకుండా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అలాగే పేనుబంకలను కూడా తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ ముళ్ళు లేని రకాలు కుసుమ పూరేకులను సేకరించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ కుసుమ పూరేకులను పూత విచ్చుకున్నటువంటి 20 నుంచి 25 రోజుల తర్వాత కానీ లేదా పంట కోతకు 15 రోజుల ముందు కానీ వడలిపోయినటువంటి పూరేకులను సేకరించినట్లయితే ఎకరాకు 40 నుంచి 50 కేజీల పూరేకులు సేకరించగలుగుతాము. ఇవి మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న చోట్ల అమ్ముకొని గింజ దిగుబడితో పాటు కుసుమ పూరేకుల దిగుబడిని కూడా రైతులు సాధించవచ్చు. ముఖ్యంగా కుసుమ పూరేకుల టీ వలన 62 రకాల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు అలాగే రక్తపోటును ఇది నియంత్రణలో ఉంచడమే కాకుండా స్త్రీలలో ఋతుక్రమాలను సరిచేసి పురుషుల్లో వంధ్యత్వపు సమస్యలు కూడా నివారిస్తాయి. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మం కాంతిని కూడా మెరుగుపరుస్తుంది. జ్వరానికి ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే కుసుమలోని పసుపు రంగు స్థిరత్వంగా ఉంటుంది కాబట్టి ఈ పసుపు రంగును వస్త్రపు అద్దకపు రంగుగా ఉపయోగించడమే కాకుండా సౌందర్య లేపనాలలో కూడా వాడుతుండడం, ఆయా పరిశ్రమల్లో కూడా ఈ కుసుమ పూరేకులను వాడడం జరుగుతోంది. ఈ ప్రయోజనాల వలన రైతులు కుసుమ గింజలతో పాటుగా కుసుమ పూరేకులను కూడా సేకరించుకొని 2 రకాలుగా లాభపడగలరని ఆశిస్తున్నాము. విడుదలైనటువంటి సంకరాలు రకాలను గమనించి ఆయా పరిశోధనా స్థానాల నుంచి నాణ్యమైన విత్తనాన్ని రైతులు సేకరించుకొని అధిక లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు.